క్షమించడం అనేది నా సంస్కారం, దగ్గరికి చేరనివ్వడం అనేది నా వ్యక్తిత్వం. అవునండి, నేను నిజమే చెప్తున్నా, అది నా వ్యక్తిత్వం. ఒక చిన్న కథ చెప్తా, మీకే అర్థమవుతుంది, వినండి జాగ్రత్తగా. ఒక వ్యక్తి తన పాత స్నేహితుడి చాలా ఏళ్ల తర్వాత కలిశాడు. ఆ వ్యక్తి ఇతన్ని గతంలో చాలా మోసం చేశాడు. అయినా సరే ఎదురు పడ్డాడు కాబట్టి అని చిన్న చిరునవ్వుతో ఎరా బాగున్నావని పలకరించాడు. అవతల వ్యక్తి బాగున్నాను, ఏంట్రా నువ్వేంట్రా కోపంగా ఉన్నావు ఇంకా, లేదా పాతవైనా మర్చిపోయా అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి ప్రశాంతంగా ఇలా అన్నాడు, కోపమా? అదే అదేం లేదురా, కోపం అనేది అస్సలు లేనే లేదు. అసలు నీకు నాకు మధ్యలో అసలు ఏం జరిగింది అనేది కూడా నాకు అసలు గుర్తే లేదురా. కానీ ఒక మాట నిజంరా, నిన్ను మాత్రం నమ్మకూడదు అనేది మాత్రం నాకు బాగా గుర్తుందిరా అన్నాడు. అవతల వ్యక్తి అన్నాడు, అదేంట్రా అసలు ఏమీ గుర్తు లేనప్పుడు అంత కోపం దేనికా అన్నాడు. అప్పుడు అవతల వ్యక్తి అన్నాడు, నాకు మతి మరుపు లేదు, అలాగని చెప్పి అతి మంచితనం కూడా లేదురా. నిప్పును ముట్టుకుంటే కాలుతుందనే సంగతి తెలిస్తే చాలురా, అది ఎలా కాలింది, ఎప్పుడు కాలింది అనే వివరాలతో పనే లేదు. నిప్పును ముట్టుకోకూడదు అనే స్పృహ ఉంటే చాలు అని అతని వ్యక్తి జవాబిచ్చాడు. నేను చెప్పే ఈ కథలో నీతి ఏంటంటే, ఒకసారి మోసం చేసిన వ్యక్తి రెండోసారి చెయ్యనని గ్యారెంటీ లేదు. నిప్పు కాలుస్తుంది అనే సంగతి మనకు తెలుసు, కానీ దాన్ని దేశించిన అవసరం లేదు. దాన్ని మన చేతితో పట్టుకోకుండా ఉండడం మంచిది అని నేను చెప్తున్నా. అర్థమైతే ఓకే, మళ్ళీ మరొక సత్యంతో మళ్ళీ కనిపిస్తా ఉంటా మరి.